సిగాచిపై ఏంది లాలూచి? ఎవడైనా కోర్టుకు పోతే ఎవడైనా నష్టపరిహారం జరిగితే వాడియాలి. కానీ ఇక్కడ సిగాచి ఏం చేసింది తెలుసా? నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని కేసు వేసింది. ఇక ఇంతకంటే ప్రభుత్వం యొక్క అసమర్థతకు, ప్రభుత్వం యొక్క అవినీతికి నిదర్శనం ఇంకొకటి లేదు. అది చూద్దాం. ఏంది లాలూచి? మృతుల కుటుంబాలకు కోటి పరిహారంపై సీఎం పరిహాసం. ఇప్పటికీ నెరవేరని ముఖ్యమంత్రి వాగ్దానం. ఇస్తారో ఇప్పిస్తారో స్పష్టం చేయని రేవంత్. 42 లక్షలు ఇస్తామంటున్న యాజమాన్యం. ఆ మేరకే సర్కార్తో ఒప్పందం అని వెల్లడి. కంపెనీ నుంచి మిగిలిన బకాయిలకు పోస్ట్ డేటెడ్ చెక్కులను తీసుకున్న కార్మిక శాఖ. 42 లక్షలకు ఒప్పుకొని సర్కారు దోకా కార్మికులు, మిగిలింది ప్రభుత్వమే చూసుకోవాలంటే హైకోర్టులో సిగాచి యాజమాన్యం అఫిడవిట్. మేము ₹1 42 లక్షలు మేము ఇస్తాము, మిగిలిన 58 లక్షల రూపాయలను ఈ ప్రభుత్వం ఇవ్వాలని కోర్టులో కేసు వేసింది. 56 మంది, ఇందులో ఎంతమంది? 56 మంది కార్మికులు చనిపోయారు. 56 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 56 కోట్ల రూపాయలకు ఇప్పటివరకు ఇచ్చింది ఎంత అంటే 30 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏది 5 లక్షల చొప్పున 30 లక్షలు ఇచ్చారు. కనీసం 56 లక్షలు కూడా ఇవ్వలేదు. ఏది మనిషికో లక్ష చొప్పున. ఇప్పుడు 56 కోట్లు ఇవ్వాల్సింది ప్రభుత్వము 42, ఏంది సిగాచి కంపెనీ 42 లక్షలు ఇస్తుందట, ప్రభుత్వం 50. వీళ్ళిద్దరూ ఇంత ఇస్తాను ఒప్పందం చేసుకోవడం కంటే దారుణము, అవినీతి, దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. కార్మికులకు రావాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, కేంద్రం ప్రకటించిన నష్టపరిహారం అంతా కలుపుకొని ఆ మొత్తం ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నామని సిగాచి పరిశ్రమ యాజమాన్యం రహస్యం బయటపెట్టింది. అంటే ఈ పైసలలో వచ్చే పైసలను కూడా ఈ కాంగ్రెస్ పద్ధతులు మింగడానికి ఏం చేశారంటే దాంతో ఒక రహస్య ఒప్పందాన్ని పెట్టుకున్నారు. ఎంత దారుణం అంటే సావు మీద పేలాలు వేరుకుంటారంటారు చూసినావా? అది ఇది 100కు సావు మీద పేలాలు వేరుకోవడం కంటే ఇంకొకటి కాదు. ఇది 56 మంది కార్మికులు చచ్చిపోయి 56 మందికి ₹1 ఇస్తాము అని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత మీరు 56 లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు, 42 లక్షలు మీరు ఇవ్వండి, ప్రభుత్వం ద్వారా 58 లక్షలు మేము ఇప్పిస్తాము, కానీ ఆ 58 లక్షలు మా అకౌంట్లోకి మీరు వేసేయండి అని ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ప్రభుత్వ ఖజానాంచలు ఇచ్చేసినా ప్రభుత్వం నష్టపోయినా ఏం లేదు, కానీ మా జేబులకు వ్యక్తిగతంగా ఆ 58 లక్షలు రావాలి అని అన్నారు. దాంతో వీళ్ళు ఎవరు కోర్టుకు పోయారు, సిగాచి బాధితుల తరపున. ఇప్పుడు వాళ్ళు సావు కబురు చల్లగా చెప్పినట్టు లేదు మేము ₹1 ఇచ్చే ప్రసక్తే లేదు, మేము 42 లక్షలే ఇస్తాము, ఎందుకంటే ఇట్లా ఒప్పందం మాకు ప్రభుత్వానికి మధ్య జరిగింది, మిగిలిన 58 లక్షలు వాళ్ళు ఇచ్చేటట్టు మాకు ఒప్పందం చేశారు, కాబట్టి మేము 42 లక్షలకు మించి ఇవ్వము. దానికి కూడా ఏంది పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎప్పటి వరకు 2025 డిసెంబర్న ఈ మొత్తానికి సంబంధించి 54 మంది బాధితుల చెక్కులను సంగారెడ్డి జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్కి అప్పగించారు. ఎప్పుడు? డిసెంబర్ 26న. ఏది మొన్న 5 రోజుల కింద, అంతకుముందు కూడా కాదు. మాట ఇచ్చి నిరుడు జూలై 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కెమికల్ ఇండస్ట్రీలో ఘోర ప్రమాదం జరిగి 56 మంది కార్మికులు చనిపోయారు. అవశేషాలు దొరకగా 8 మంది ఆనవాళ్ళు లభించలేదు. జూలై 1న ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వాళ్ళకు 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు ఇస్తామన్నారు. ₹1 పరిహారం ప్రభుత్వం ఇస్తుందా, కంపెనీ ఇస్తుందని విలేకరులు ప్రశ్నించారు. దీనికి ముఖం చిట్లించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎవరిస్తే ఏమిటి, బాధితులకు ₹1 ఎక్స్గ్రేషియా అందుతుందని చెప్పారు. మళ్ళీ బాధితుల దిక్కు చూడలేదు. బాధిత కుటుంబ సభ్యులు లేబర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ₹1 పరిహారం ఎలా ఇస్తారంటూ అధికారులు ఏలనగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా కూడా పర్యాసానికి గురి కావడం దారుణమని బాధితులు. మా ఒప్పందం 42 లక్షలు. సిగాచి కంపెనీ యాజమాన్యం 26న కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్తో ఒక లేఖ రాసింది. ఘటన జరిగిన మరుసటి రోజు కంపెనీ యాజమాన్యం సంబంధిత అధికారులతో చర్చలు జరిపింది. మృతులకు 42 లక్షల పరిహారం చెల్లించాలని ఒక ఒప్పందం చేసుకున్నట్టు పేర్కొన్నది. ఆ ఒప్పందం ప్రకారం ఈఎస్ఐ చట్ట పరిధిలోకి రాకపోయినా మరణించిన ప్రతి కార్మికుడికి ఉద్యోగుల పరిహారం, భవిష్యత్తు నిధి ప్రయోజనాలు, బీమా మొత్తం, అంత్యక్రియల ఖర్చులు సహా 42 లక్షలు చెల్లించడానికి అంగీకరించింది. ఇప్పటి వరకు ప్రతి కుటుంబానికి 5 వాయిదాల్లో సగటున 25 లక్షల నుంచి 30 లక్షల వరకు చెల్లించింది. మిగిలిన డబ్బును వచ్చే మార్చి, అంటే 26 మార్చి 31 నాటికి చెల్లించేలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చింది. లోపల ఒకటి, బయట చెప్పింది ఒకటి.
సిగాచి కంపెనీ ఒప్పంద పత్రం రాసుకున్నామని చెప్తున్న రోజునే సీఎం రేవంత్ రెడ్డి పాసమైలారంలోని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడనే అధికారులతో భేటీ అయ్యారు. 24 గంటలు అవుతున్నా ప్రతినిధులు కంపెనీ ప్రతినిధులు అందుబాటులోకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి కుటుంబాలకు 1 కోటి పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. కంపెనీ ప్రతినిధులు అందుబాటులో లేనప్పుడు కార్మికులకు వర్తించే బెనిఫిట్స్ నష్టపరిహారం మొత్తం కలిపి 42 లక్షలకే ఫిక్స్డ్ చేస్తూ కంపెనీ జారీ చేసిన పోస్ట్ డేటెడ్ చెక్లను లేబర్ కమిషనర్ నిరభ్యంతరంగా స్వీకరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన 42 లక్షల ఎక్స్గ్రేషియాకు లోపల ఒప్పుకున్న రేవంత్ రెడ్డి బయటికి వచ్చి మాత్రం 1 కోటి అని ప్రకటించినట్టు తెలుస్తుంది. ఇది మన లోపల మనిషి బయటి మనిషి. రేవంత్ రెడ్డిలో ఉన్న లోపల మనిషి ఒకరు, బయటికి చెప్పే మాటలు ఒకటి. ప్రతి విషయంలో ఈ ఒక్కటి విషయం కాదు, సావు మీదనే ఇన్ని చావు రాజకీయాలు చేసే ఈయన తెలంగాణ ప్రయోజనాల కోసం ఏ విధంగా పనిచేస్తారనే దానికి ఒకటి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆడికి పోయిండు, వాళ్ళని బెదిరించిండు, 42 లక్షలు మీరు ఇయ్యురి, 58 లక్షలు మా అకౌంట్లో కొట్టురి, ఆ 58 లక్షలు మా అకౌంట్లో నుంచి వెళ్ళి కాకుండా ప్రభుత్వ అకౌంట్లో నుంచి వెళ్ళి వాళ్ళకి ఇస్తాం అని ఒప్పందం చేసుకున్నారు. 1 కోటి రూపాయలు కంపెనీ ఇవ్వాల్సి వస్తే 42 లక్షల రూపాయలు వీళ్ళకి ఎవరికి పోస్ట్ డేటెడ్ చెక్స్ లేబర్ కమిషన్కి ఇస్తే ఆ లేబర్ కమిషన్ ఎట్లా ఒప్పుకుంటాడు? అరే భయ్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి కదా, 42 లక్షలకి మరి పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తే మిగతా 58 లక్షలు ఎవడిస్తాడు అని అడగాలి కదా. అడగలేదంటేనే ఏంది దీని అర్థం? దానికి మేము బాధ్యత తీసుకుంటాం, దీనికి మీరు బాధ్యత తీసుకోండి. దొంగలు ఊరు పంచుకున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు, శవాల మీద పేలాలు ఏరుకొని తింటున్నారు. ఇది సిగాచిలో జరుగుతున్న దారుణమైన అవినీతి కార్యక్రమం. ఇంకా ఇంతకంటే దారుణం, వాళ్ళు కార్మికులు, వాళ్ళేమో ఉన్నోళ్ళు కాదు, 56 మంది చేయాడితే కానీ వాళ్ళ కడుపులోకి 4 గింజలు పోవు. నిత్యము ప్రమాదాలతోటి వాళ్ళు పనిచేశారు, ప్రమాదపు అంచున పనిచేశారు. ఆ ప్రమాదంలో పడి ప్రాణాలను కోల్పోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి, దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. ఇది కంపెనీ నిర్లక్ష్యం వల్లనే జరిగిన ప్రమాదం తప్ప ఈ ప్రమాదంలో వేరే ఏ కోణము లేదు అని దర్యాప్తు నివేదికలు వచ్చేసినాయి. ముఖ్యమంత్రి పోయిండు, పెద్ద ఎత్తున నా అంత మొగోడు లేదని ప్రకటించిండు. జూలైలో జరిగింది, ఈరోజు జనవరి వచ్చింది, 6 నెలలు అయింది. వాళ్ళకు 1 కోటి ఒక్కరికి ఇచ్చిన పాపన పోయట్లేదు. ఆ 1 కోటిలో కూడా మళ్ళా వాటాలు వేసుకొని పంచుకునేటందుకు ఈ ప్రభుత్వం సిద్ధమైందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి, ఈ కార్మికుల శాపం ఏ రకంగా తగ్గుతుంది అనేది ఇక మనమే ఆలోచించాలి. ఇది ఇంత దారుణమైన వ్యవస్థ.